అంగిరస మహర్షి చిత్రకేతు మహారాజుతో ఇంకా ఇలా చెప్పసాగాడు. రాజా, మేము, మీరు, ఇంకా ఇక్కడ ఉన్నవాళ్ళు అందరము ఈ కాలంలో జన్మించే కలిసి జీవించి ఉన్నాం. భవిష్యత్తులో మృత్యువు కబలించి వేస్తుంది. ఇప్పుడు కలిసి ఉన్నవాళ్ళం, అప్పుడు కలిసి ఉండలేం. కనుక జనన మరణాలు అన్నవి నిజాలు కావు. భగవంతుడు తన మాయా ప్రభావంతో జీవుల నుండి జీవులను పుట్టిస్తుంటాడు. జీవుల చేతనే జీవులను రక్షింపజేస్తుంటాడు. చివరకు ఆ జీవుల చేతనే జీవులను సంహరింపజేస్తుంటాడు. భగవంతుడు స్వతంత్రుడు. సృష్టిలోని జీవులు అస్వతంత్రులు. బాలకుడు బొమ్మలతో ఆడుకున్నంతసేపు ఆడుకొని మరుక్షణంలో వానిపై అపేక్ష మాని ఉపేక్షించి మరొక ఆట ఆడుకుంటాడు. అదేవిధంగా భగవంతుడు కూడా జీవుల విషయంలో క్రీడిస్తూ ఉంటాడు. దేహదారి అయిన తండ్రి దేహం వల్ల తల్లి దేహం నుంచి పుత్రదేహం పుడుతూ ఉంటుంది. ఒక విత్తనం వల్ల మరొక విత్తనం పుట్టటం ప్రకృతి సిద్ధమైన ధర్మము. అదేవిధంగా దేహదారులైన వారి విషయంలో ఈ ధర్మం శాశ్వతంగా జరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో సద్వస్తుల యందు సామాన్య విశేష భావాలు కల్పితములు అయినట్లుగానే దేహానికి జీవునికి పరస్పర భేదం కల్పించబడింది. మండుతున్న అగ్ని ఆయా స్థానాలను బట్టి మనకు వేరువేరు రూపాలతో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకే జీవుడు అనేక రీతులుగా మనకు కనపడతాడు. దేహానికి గల భేదం అజ్ఞాన కల్పితం. మనము కలలు కంటూ ఉంటాం. కలలో ఏదో భయంకరమైన సన్నివేశాన్ని చూస్తాము, భయకంపితులము అవుతాము. మెలకువ రాగానే అది పీడకల అని తెలుసుకుంటాము. ఆ భయంకర సన్నివేశాలు మనకు సంబంధించినవి కావని గుర్తిస్తాము. అదేవిధంగా జ్ఞానవంతుడైన వాడు ఈ చుట్టరికాలు, ఈ సంబంధాలు నిజం కావని తెలుసుకుంటాడు కూడా. కనుక ఈ జనన మరణాదులన్నీ మనోభావనలే కానీ నిజాలు కావని గుర్తించి అజ్ఞాన అంధకారం నుంచి బయటపడి నిర్మలాత్ముడివై నీ మనస్సును ఆ వాసుదేవుని యందు నిమగ్నం చేయి. ఈ విధంగా ప్రబోధించిన అంగిరసుని పలుకులు ఆలకించి చిత్రకేతుడు ఊరట చెంది లేచి వారిని చూసి ఇట్లా అన్నాడు. పొందుగన్ గ్రామ్య పశుత్వమును పొంది మహాశోక తమమును పొందిన నాకున్ ముందర దివ్యజ్ఞానమును చెందించిన వారిని మిమ్మును చెప్పుడు తెలియన్. పశుత్వం కూడిన మోటువాడనై పెనుశోకం చీకటిలో చీకాకు పడుతున్న నాకు దివ్య జ్ఞానాన్ని బోధింపవచ్చిన మీరెవ్వరో తెలియజెప్పండి. అయ్యా, నేను గుర్తుపట్టలేని మునీంద్రుల వేషాలు ధరించి రహస్యంగా ఇక్కడికి విచ్చేసిన మీరెవరో చెప్పండి. మీరు మహర్షులలో ఎవరు? కాక సుర సిద్ధ చారణ గంధర్వ సముదాయాలకు చెందిన వాళ్ళలో ఎవరు? అటువంటి వారు కాకపోతే ఇంతటి గొప్ప జ్ఞానం మరెవ్వరికి ఉంటుంది?